టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి దివంగత ముఖ్యమంత్రి వైఎస్ఆర్ ను కొనియాడారు. రైతుల కష్టాలు తెలిసిన లీడర్ వైఎస్ఆర్ అని గుర్తు చేశారు. పాదయాత్రలో రైతులకు ఉచిత కరెంటు హామీ ఇచ్చిన వైఎస్ఆర్ సీఎం అయ్యాక మొదటి సంతకం పెట్టి అమలు చేసిన ఘనుడు అన్నారు. తన పాదయాత్రలో రైతుల కష్టాలను చూసి వైఎస్ఆర్ ఉచిత కరెంటును అమలు చేశాడన్నారు జగ్గారెడ్డి. ఆంధ్రప్రదేశ్ అంతా కూడా వైఎస్ రాజశేఖర రెడ్డి పాదయాత్ర చేసిరు. కాంగ్రెస్ పార్టీ నాయకుడు పాదయాత్ర, ప్రతిపక్ష నాయకుడు పాదయాత్ర చేసిండు. రాష్ట్రము తెలంగాణ ప్రాంతము, కోస్తా, రాయలసీమ ఈ ప్రాంతంలో ఆయన కాంగ్రెస్ ముఖ్యమంత్రి కాగానే ఈ రాష్ట్రానికి, ఉమ్మడి రాష్ట్రానికి 3 ప్రాంతాలకు ఉచిత కరెంటు ఇస్తానని పాదయాత్ర చేసిన చరిత్ర కాంగ్రెస్ పార్టీ. వైఎస్ రాజశేఖర రెడ్డి గారు తెలంగాణ ప్రజలు అవకాశం ఇచ్చారు, ఉమ్మడి రాష్ట్ర ప్రజలు అవకాశం ఇచ్చారు. ఆయన ముఖ్యమంత్రి అయిన వారి నాయకత్వంలో ఉచిత కరెంటు తెలంగాణ, కోస్తా, ఆంధ్ర ప్రాంతానికి అందరికి కూడా ఉచితమైన కరెంటు అని సంతకం చేసిండు. కాంగ్రెస్ నాయకుడిగా రాజశేఖర రెడ్డి గారు పాదయాత్ర తెలంగాణ అంతా తిరిగేటప్పుడు బీడు భూములను చూసి ఆ రోజు సోనియా గాంధీ, రాహుల్ గాంధీ గారి యొక్క నాయకత్వంలో రాజశేఖర రెడ్డి గారు ఆ రోజు ఉచిత కరెంటు అని సంతకం చేసేసారు. ఆ రోజు నుంచి తెలంగాణ ప్రాంతంలో తెలంగాణ రైతులకు ఉచిత కరెంటు కాబట్టి హైదరాబాదులో సినిమా టాకీస్ల కాడ కూలి పని చేసుకునే ఒక అర్ధెకరా, 1 ఎకరా, 2 ఎకరా రైతు కూడా గ్రామాలకు వెళ్ళిపోయారు. గ్రామాలలో ఉచిత కరెంటుని ద్వారా వ్యవసాయం ఆశ పెరిగింది. వ్యవసాయాన్ని చిన్నగా స్టార్ట్ చేసారు. మొత్తం మీద తెలంగాణ ప్రాంతంలో ఉచిత కరెంటు కాంగ్రెస్ గవర్నమెంట్ వల్లనే ఆ రోజు. మరి ఆ రోజు హరీష్ రావు గారు, మీరు మీ మామే ఆడున్నాడు. అప్పుడు కేసీఆర్ గారు తెలుగుదేశం పార్టీ నాయకుడు ఆ రోజున.